మరియమాత బాలయేసులు చనిపోయిన రోసాను బ్రతికించారు. అద్భుతమైన రీతిలో రాతి మీద చిత్రపటం చిత్రీకరించబడినప్పుడు శాస్త్రవేత్తలు ఆ చిత్రపటాన్ని పరిశోధించి ఇది ఎంత అద్భుతం అంటే అసలు ఇలాంటి రంగులే ఈ భూమి మీద లేవన్నారు. ఇది నిజంగా శాస్త్రానికి అందనటువంటి గొప్ప అద్భుతం అని చెప్పి ఆ చిత్రపటాన్ని అభివర్ణించారు. ఆ చిత్రపటం గురించి, ఆ లాస్ లాహాస్ మాత గురించి కొద్దిసేపు మనం ముచ్చటించుకుందాం. ఈక్వెడార్ బోర్డర్ దగ్గరలో కొలంబియా దేశంలో దక్షిణ భాగంలో 1750వ సంవత్సరంలో లాస్ లాహాస్ మాతగా మరియమాత దర్శనమిచ్చింది. లాహాస్ అంటే వారి భాషలో రాయి అని అర్థం. అందుకే మరియ తల్లిని రాయి మాత అని కూడా పిలుస్తారు. మరియం యూసిస్ అనేటటువంటి ఒక భక్తురాలు తన కుమార్తె అయినటువంటి రోసాను తీసుకొని పొటోసి అనేటటువంటి తమ గ్రామం నుండి తమ బంధువులు ఉన్నటువంటి ఇంపియాలెస్ అనేటటువంటి గ్రామానికి ఏదో సందర్భంలో ఏదో పని మీద వెళుతూ వస్తూ ఉండేది. అనేక సందర్భాల్లో ఈమె అటు ఇటు తిరుగుతున్న సందర్భంలో 1750వ సంవత్సరంలో అనుకోకుండా వారు ఈ గుహలో ఉన్నటువంటి కొండ ప్రాంతం గుండా ప్రయాణం చేసి తమ గ్రామం అయినటువంటి పొటోసికి వస్తూ ఉండగా అక్కడ పెద్ద గాలులతో కూడినటువంటి రాళ్ళు డొర్లుతూ ఉన్నటువంటి ఒక భయానక వాతావరణం అక్కడ కనిపించింది. వెంటనే మరియం యూసిస్ తన కుమార్తె అయినటువంటి రోసాను వెంట పెట్టుకొని దగ్గరలో ఉన్నటువంటి ఒక గుహలో తలదాచుకోవడానికి వెళ్ళింది. మరలా వాతావరణం అంతా ప్రశాంతంగా మారగా తన కుమార్తె రోసా ఆమె వెనుకగా గుహలో నుంచి బయటకు చూస్తూ, అమ్మా, అక్కడ అదుగో ఒక అందమైనటువంటి స్త్రీ నిలబడి ఉంది, ఒక బాలుని ఎత్తుకొని ఆమె కనిపిస్తుంది, నన్ను తన దగ్గరకు రమ్మంటూ పిలుస్తూ ఉంది, ఆమె చిరునవ్వుతో నన్ను ఆహ్వానిస్తుంది అని చెప్పింది. అమ్మా, అందమైనటువంటి ఒక స్త్రీ అక్కడ నిలబడిందని ఎప్పుడైతే రోసా మాట్లాడడం ప్రారంభించిందో మరియం యూసిస్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి రోసా మోగది, ఎన్నడూ మాట్లాడి ఎరుగదు. అలాంటి రోసా ఈనాడు ఈ గుహలో నుండి బయటకు చూస్తూ తనకు కనపడినటువంటి ఆ అందమైన స్త్రీ గురించి తానే స్వయంగా తన మాటల్లో వర్ణించడం చూసినటువంటి మరియం యూసిస్ కంగారు పడింది. అయితే తనకు మాత్రం ఆ అందమైన స్త్రీ కానీ ఆమె ఎత్తుకున్నటువంటి ఆ బాలుడు కానీ కనిపించలేదు. సరే, జరిగిందేదో జరిగిందని తన కూతురు రోసాను వెంటబెట్టుకొని ఎంతో ఆశ్చర్యంతో ఆనందంతో తమ బంధువులు ఉన్నటువంటి ఇంపియాలెస్కు తిరిగి వెళ్ళింది. ఆ బంధువులకు మార్గమధ్యలో జరిగినటువంటి అద్భుత సంఘటనను గురించి ఎంత చెప్పినా బంధువులు ఎవరో పట్టించుకోలేదు. అయితే ఒకానొక సందర్భంలో తన కూతురు తమ గ్రామం అయినటువంటి పొటోసిలో కనిపించకపోవడంతో, ఎంత వెనికినా తన కుమార్తె గ్రామంలో కనపడకపోవడంతో మరియం యూసిస్ తన కుమార్తె ఖచ్చితంగా ఆ గుహ ప్రాంతానికే వెళ్ళిందని ఆలోచించుకొని ఆ గృహ దగ్గరకు వెళ్ళింది. ఎందుకంటే అనేక సందర్భాలలో రోసా తనను అందమైన స్త్రీ అక్కడికి పిలుస్తుందని, తాను బాలుని ఎత్తుకొని తన వైపు చిరునవ్వుతో చూస్తూ తన దగ్గరికి రమ్మని ఆహ్వానిస్తుందని చెబుతూ ఉండేది. కానీ మరియం యూసిస్ భయంతో అక్కడకు రోసాను వెళ్ళనివ్వకుండా ఆపేది. కానీ ఈనాడు రోసా తనంతటకు తానే ఆ గృహ దగ్గరికి వెళ్ళిందేమోనని మరియం యూసిస్ వెళ్ళి చూడగా అక్కడ ఈ రోసా ఒక చిన్న అందమైనటువంటి బాలునితో ఆడుకుంటూ కనిపించింది. తన కుమార్తె బాలునితో ఆడుకోవడం చూసినటువంటి మరియం యూసిస్ చాలా సంతోషపడింది. ఆ ప్రక్కనే ఆ అందమైనటువంటి స్త్రీ నిలబడి ఉంది. వాళ్ళిద్దరూ ఆడుకోవడం ఆమె ఎంతో సంతోషంగా చూస్తూ ఉంది. అంటే అక్కడ నిలబడిన ఆ అందమైన స్త్రీ ఎవరో కాదు, మరియమాతేనని మరియం యూసిస్ వెంటనే గుర్తించగలిగింది. తరువాత అతి కొద్ది సమయంలోనే రోసా అనారోగ్యానికి గురి కావడం, ఆ అనారోగ్యం కాస్త రోసాకు మరణాన్ని తీసుకురావడం జరిగింది. చనిపోయినటువంటి తన కూతురు రోసాను వెంటబెట్టుకొని గ్రామస్తులు చూస్తూ ఉండగానే మరియం యూసిస్ ఆ కొండ ప్రాంతంలో ఎక్కడైతే రోసా బాలునితో ఆడుకుందో, ఎక్కడైతే మరియమాత నిలబడి వాళ్ళిద్దరూ ఆడుకోవడం చిరునవ్వుతో చూస్తూ ఉందో, ఆ కొండ ప్రాంతానికి ఆ బండరాయి దగ్గరకు రోసాను తీసుకుని వెళ్ళి తన కుమార్తెను బ్రతికించమని వేడుకుంది. ఇంతటి విశ్వాసంతో పూర్వం తన కూతురు గులాబీ పూలను తీసుకుని వచ్చి అక్కడ దర్శనమిస్తూ ఉన్నటువంటి ఆ అందమైన స్త్రీకి, ఆ బాలునికి కానుకగా ఇవ్వడం అనేక సందర్భాలలో మరియం యూసిస్ చూచింది.
ఈనాడు తన కుమార్తె శవాన్ని తీసుకుని వచ్చి తన కుమార్తెను బ్రతికించవలసిందిగా మరియం యూసుఫ్ ప్రార్థించినప్పుడు గ్రామస్తులందరూ ఈమెకు పిచ్చి పట్టిందా అనుకున్నారు. కానీ వారిని అందరినీ ఆశ్చర్యపరుస్తూ మరణించినటువంటి రోసా తిరిగి బ్రతకడం చూచి గ్రామస్తులందరూ చాలా సంతోషించారు, ఆశ్చర్యపోయారు. ఈ సంఘటన జరిగిన తరువాత చుట్టుప్రక్కల గ్రామాల నుంచి, ఆ గ్రామం నుండి అనేక మంది ఆ కొండ ప్రాంతానికి రావడం, ఆ బండరాయి దగ్గర మరియమాతకు బాలయేసుకు ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు చేయడం, అక్కడికి పుణ్యక్షేత్ర యాత్రలాగా ప్రజలు తండోపతండాలుగా రావడం జరగసాగింది. ఒకసారి అద్భుతమైన రీతిలో అదే కొండ ప్రాంతంలో మరియమాత బాలయేసుని ఎత్తుకుని దర్శనమిచ్చినట్లుగా ఆ దర్శనంలో బాలయేసు తన చేతిలో ఉన్నటువంటి ఒక నడానికి కట్టుకునేటటువంటి తాడును పునీత అసిసిపుర ఫ్రాన్సిస్ వారికి ఇస్తున్నట్లుగా మరియమాత తన హస్తాలతో జపమాలను పునీత డొమినిక్ గారికి ఇస్తున్నట్లుగా అద్భుతమైనటువంటి ఒక పటము ఆ బండరాయి మీద చిత్రీకరించబడి ఉండడం చూచి ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. మనం ఈ దోవగుండానే అనేక సార్లు పొటోసి నుంచి అనేక ప్రాంతాలకు ప్రయాణం చేసి వస్తూ ఉన్నా, ఎన్నోసార్లు ఈ బండరాళ్లను చూసుకుంటూ ప్రయాణం చేశాం. ఈనాడు కూడా మనకి ఇంత చిత్రపటం ఇక్కడ రూపొందలేదని వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు. తర్వాత ఆ చిత్రపటం గురించి ఆ పరిసర ప్రాంతాలలో చాలా విశేషంగా చర్చ జరిగింది. ఈ వార్త కాస్త కొందరు శాస్త్రవేత్తలకు తెలిసింది. వాళ్ళు నిజంగా ఈ చిత్రపటాన్ని ఎవరు గీశారని, ఈ చిత్రపటం ఏ విధంగా ఇక్కడికి వచ్చింది అని వాళ్ళు పరిశోధనలు చేయడానికి వచ్చారు. వాళ్ళు పరిశోధనలు చేసి కనుక్కున్నది ఏమిటంటే అసలు ఇలాంటి రంగులు, ఈ విధమైనటువంటి పెయింట్ ఈ భూమి మీదే లేదని, అసలు ఎవరో ఈ చిత్రపటాన్ని చిత్రీకరించలేదని, రాళ్లల్లో సహజంగా ఏర్పడేటటువంటి కొన్ని రసాయనాల కలయికతో ఈ చిత్రపటం రూపొందిందని వాళ్ళు కనుక్కున్నారు. అంతేకాదు వాళ్ళు ఆ చిత్రపటాన్ని 3 అడుగుల క్రిందకు తవ్వగా, వాళ్ళ తవ్వకాలలో 3 అడుగుల కింద కూడా ఆ చిత్రపటం అదే విధంగా చిత్రీకరించబడి ఉండడం చూచి వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఎవరైనా సహజంగా చిత్రపటాన్ని చిత్రీకరిస్తే అది రాతి మీద ఉంటుంది, కానీ 3 అడుగుల కింద కూడా ఈ విధంగానే ఈ చిత్రపటం ఉండడం చూచి, అంటే ఎంత క్రిందకు వెళ్ళినా ఈ చిత్రపటం పైన ఏ విధంగా ఉందో అన్ని అడుగుల క్రింద కూడా అదే విధంగా కనపడడం చూచి వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఇంత అద్భుతంగా మరియమాత యొక్క చిత్రపటం అక్కడ రూపొందగా అక్కడ పెద్ద దేవాలయాన్ని నిర్మించారు. ఆ సుందరమైనటువంటి దేవాలయం వద్దకు లెక్కకు మికుటమైనటువంటి యాత్రికులు వెళ్ళి ఆ రాయి మాతను, ఆ లాహాజ్ మాతను ప్రార్థన చేసుకోవడం, అనేక అద్భుతాలు వాళ్ళ జీవితంలో వాళ్ళు అనుభవించడం నేటికి జరుగుతూనే ఉంది. ఆ అద్భుతంగా ఏర్పడినటువంటి మరియమాత ఆ పటం మీదే ఈ సుందరమైన దేవాలయం నిర్మించగా అక్కడ బలిపీఠం ఏర్పరచబడి నేటికి అనేక మంది భక్తులను ఆదరించుకుంటూ పవిత్రమైన దివ్య పూజలు, జపమాలలు అక్కడ నిర్వహించబడుతూ ఉన్నాయి. ఈ రీతిగా మరియమాత, ఆ లాహాజ్ మాత కొలంబియా దేశంలో నేటికి అనేక మంది భక్తులను ఆదుకుంటూ ఉంది. ఆ చల్లని తల్లి, ఆ లాహాజ్ మాత మిమ్మలను, మీ కుటుంబాలను దీవించి తన కుమారుని దగ్గరకు నడిపించి మిమ్మలను కాచి కాపాడునుగాక. ఆమెన్.